భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల వాహనాలను ఆలయ పరిసరాల్లో ఉచితంగా పార్కింగ్ చేసుకోవాలన్నారు ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి. ఎవరూ పార్కింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని ఆలయ పరిసరాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. గతేడాదికి గాను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వాహనాలకు ఫీజు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఈ మార్చి నెలాఖరుతో గడువు పూర్తయింది. అయినప్పటికీ గ్రామ పంచాయతీ మళ్లీ వేలం పాటలు నిర్వహించకుండా పాత కాంట్రాక్టర్కు ఫీజు వసూళ్లను కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఇచ్చిన కండిషన్లలో కేవలం పార్కింగ్ ప్రదేశంలోనే ఫీజులు వసూలు చేయాలి, కానీ మిగతా ప్రదేశాల్లో వసూలు చేయకూడదనే నిబంధన ఉంది. అయినప్పటికీ ఆ కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా ఆలయానికి వచ్చే వాహనాలను ఆపి ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక్కడ భద్రాచలం రాముల వారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఎంట్రీ పాస్ దగ్గర మమ్మల్ని ఆపారు. ఎంట్రీ పాస్ కట్టమని ఎంత అని చెప్పిన కాస్ట్ అడిగితే 150 రూపాయలు అని చెప్పని అన్నారు. పోయిన సంవత్సరం మేము ఇక్కడికి వచ్చాము దర్శనానికి, అప్పుడు 50 రూపాయలు అన్నారు. ఇప్పుడు 150 రూపాయలు ఎందుకు కట్టించుకున్నారని అడిగితే మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు. అది కూడా 140 రూపాయలు ఉంటే మా దగ్గర చిల్లర 10 రూపాయలు కూడా కట్టనందుకు లోపలికి పంపించము, బండి పక్కన పెట్టండి అని చెప్పని అన్నారు. దీనికి ఏంటి ఎవరు స్పందించరు, ఎందుకు ఇట్లా కట్టించుకున్నారు అంటే మమ్మల్ని దౌర్జన్యం చాలా మంది చేశారు అక్కడ. దీనికి ఎవరైనా స్పందించి మాకు కొంచెం సహాయపడగలరని కోరుకుంటున్నారు. కాంట్రాక్టర్కు గ్రామ పంచాయతీ సూచించిన ప్రదేశంలో మాత్రమే వాహనాలకు పార్కింగ్ ఫీజు వసూలు చేయకుండా అన్ని ప్రాంతాల్లో వసూలు చేయడంతో కాంట్రాక్టర్తో వాహనదారులు వివాదాలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయం ప్రాంతాల్లో మొత్తం ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఆలయ ఈవో రమాదేవి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వచ్చేటువంటి మార్గవాల్లో అన్నిట్లో కూడా మన వసూలు చేయడం జరుగుతున్నది. అక్కడ ఒకరిద్దరు లేటెస్ట్ గా అంటే రోజు ఉన్న వాళ్ళే రోజు ఉండకుండా రోజు మారుతూ ఆల్మోస్ట్ 2-3 రోజులకు ఒకసారి మారుతూ కొంతమంది కూర్చొని వసూలు చేస్తున్నారు. అలాగే నన్ను కూడా ఒక రోజు ఆపడం జరిగింది. కానీ ఇది దేనికనేది వారిని వివరణ కోరగా వారు వివరణ ఇవ్వలేకపోతున్నారు. ఇది గ్రామ పంచాయతీ వారు మేము వారితో పాడుకున్నాం కాబట్టి ఇక్కడ మేము అట్లాంటిది ట్యాక్స్ వసూలు చేస్తున్నాం అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. మరి అలాంటి భక్తుడికి చాలా ఇన్కన్వీనియన్స్ ఉంది. మనకు హనుమాన్ జయంతి రోజు కొన్ని వేల మంది భక్తులు వచ్చారు. వాళ్ళని అడ్డుకోవడం, వివాదాలు కూడా జరిగాయి. అట్లాంటి టైంలో వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ప్రతి భక్తుడి మనసులో ఇది దేవస్థానానికి చెల్లిస్తున్నాము అని అనుకుంటున్నారు. ఇది దేవస్థానానికి ఏమాత్రం సంబంధం లేదు. దేవస్థానానికి మేము అటువంటి ఫీజులు కానీ లేదటువంటి పార్కింగ్ ఫీజులు కానీ మేము ఏమీ కోరడం లేదు. ఖచ్చితంగా మా దగ్గర ఉన్నటువంటి ఎటువంటి పార్కింగ్ అయినా కూడా ఫ్రీగానే పార్క్ చేసుకోవచ్చు మా దగ్గర.